ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయం మిమ్మల్ని ఈ విధంగా కలుసుకోవడానికి దేవుడిచ్చిన మహోన్నతమైన కృపను బట్టి దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రతిరోజు దేవుని యొక్క వాగ్దానాన్ని మనం ధ్యానించడం ద్వారా ఆ రోజులో అనేకమైన మేలులను, ఆశీర్వాదాలను మనం పొందుకుంటాం. ఎందుకంటే దేవుడు వాగ్దానం చేశాడంటే ఖచ్చితంగా దానిని మన జీవితంలో నెరవేరుస్తాడు. ఈ ఉదయం మనం ధ్యానించబోయే దేవుని యొక్క వాగ్దానం యోహాను సువార్త 16వ అధ్యాయం 24వ వచనం. మీ సంతోషం పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరకును. మన యొక్క సంతోషం పరిపూర్ణమగునట్లుగా మనం ఏదైతే అడుగుతామో అది ఆయన వద్ద నుండి మనకు దొరుకుతుంది అని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏదైతే దేవుని సన్నిధిలో నీవు అడుగుతున్నావో, ఏదైతే రాత్రింబవళ్ళు కన్నీరు కారుస్తూ నీ జీవితంలో నువ్వేదైతే అయ్యా నాకు ఇది కావాలని అడుగుతున్నావో, ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నది ఏంటో తెలుసా? అది నీకు దొరుకుతుంది. నీ సంతోషము పరిపూర్ణమగునట్లుగా అది నీకు దొరుకుతుంది అని ప్రభు తెలియజేస్తున్నారు. మనకి నిజమైన సంతోషం, ఆనందం ఆయనలో మాత్రమే దొరుకుతుంది. మనం ఈ లోకానుసారంగా వేటినో చూస్తూ వేటి వైపు మనం వెళ్ళిపోయి దీనివల్లనే నాకు సంతోషం కలుగుతుంది, ఆనందం కలుగుతుంది అని అనుకుంటున్నావు. కానీ అవన్నీ కూడా తాత్కాలికమైనవే. అవి ఏదో ఒక రోజు నిన్ను నాశనంలో ముంచేస్తాయి. కానీ నిత్య సంతోషము, నిత్య ఆనందము, పరిపూర్ణ సంతోషము మన ప్రభువారి యొద్ద మాత్రమే దొరుకుతుంది. చూడండి, ఏదైతే నువ్వు దేవుని అడుగుతున్నావో నీ సంతోషము కొరకు, నీ కుటుంబం సంతోషము కొరకు, నీ జీవితాంతము సంతోషంగా ఉండాలి అని ఏదైతే నీవు దేవుణ్ణి అడుగుతున్నావో ఆ సంతోషం పరిపూర్ణమగునట్లుగా దేవుడు నీకు అందిస్తాను అంటున్నాడు. అయితే మొదట నువ్వు వేటిని అడుగుతున్నావు? అంటే ఈ లోకానుసారంగా చూస్తే నాకు అది కావాలి, ఇది కావాలి, నేను వారికంటే పైన ఉండాలి, పక్కవారితో పోల్చుకుని జీవిస్తున్నావా? చూడండి, ఈ లోకానుసారమైన వాటిని నేను అడగొద్దు అని అనట్లేదు, కానీ ముందుగా నువ్వు దేనిని అడుగుతున్నావో నీ హృదయాన్ని అడిగి పరిశీలించుకోవాలి. ఎందుకంటే మొదటిగా మనం అడగాల్సింది ఆయన యొక్క రక్షణను. ఎందుకంటే రక్షణను పొందుకుంటే రక్షణ యొక్క ఆనందాన్ని నీవు అనుభవించగలుగుతావు. చూడండి, లేఖనాల్లో మనం చూస్తూ ఉంటాం కదా, మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు దొరుకును అని. అవును, మొదట మనం ఎప్పుడైతే ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనం వెతకడం ప్రారంభిస్తామో, ఆయన యొద్ద అడగడం ప్రారంభిస్తామో, రక్షణను మనం పొందుకుంటాం. చూడండి, దేవుడే మన పక్షం నుండగా మనకి ఏది లోటు చెప్పండి? సింహపు పిల్లలైనా లేమిగలవై ఆకలిగొంటాయేమో కానీ మన ప్రభువును ఆశ్రయించే వారికి ఏ మేలు కూడా కొదువై ఉండదు. ఎప్పుడైతే మనం ఆత్మీయ జీవితంలో ఎదుగుతూ ఉంటామో, రక్షణ ఆనందమును మనం పొందుతుంటామో, విశ్వాసములో బలముగా ఉంటామో, దేవుని యొక్క గొప్ప కార్యాలు మనం చూస్తాం. చూడండి, విశ్వాసమే క్రైస్తవ జీవితానికి ఆధారం. ఆత్మీయతలో మనం ఉన్నత స్థితిలో ఉండాలని, విశ్వాసములో ఉన్నత స్థితిలో ఉండాలని దేవుని అడగాలి. చూడండి, సారెపతు విధవరాలిని మనం చూస్తాం. ఆ దేశంలో భయంకరమైన కరువు ఉన్నప్పుడు, తినడానికి తాగడానికి ఏమీ లేక ఆ దేశంలో ప్రజలు అల్లాడుతున్నప్పుడు, ఈ సారెపతు విధవరాలు కుటుంబంలో కూడా ఒకరోజుకు మాత్రమే తనకి, తన కుమారునికి చేసుకోవడానికి, ఒక అప్పం చేసుకోవడానికి మాత్రమే పిండి మిగిలి ఉంటుంది. నాకు తెలిసి తను దేవుని ప్రార్థించుంటుంది, అడుగుంటుంది, అయ్యా ఈ కరువు అంతటిలో నీవే మమ్మల్ని పోషించాలి తండ్రి, నీవే మమ్మల్ని రక్షించాలి. నేను నా కుమారుడు చేసుకొని తినుటకు కొంచెం మాత్రమే పిండి మిగిలినది. ఇది అయిపోయిన తర్వాత మేము చనిపోకుండానట్లు నీవు మమ్మల్ని రక్షించాలి, నీవే కాపాడాలని ప్రార్థనలో అడిగి ఉంటుంది కదా. దేవుడు తన విశ్వాసాన్ని చూశాడు, తన నమ్మకాన్ని చూశాడు. దైవజనుడైన ఏలియాని పంపించి తనకు రొట్టెను కాల్చి ఇవ్వమన్నప్పుడు తను ఎటూ ఆలోచించకుండా, కొంచెమే ఉన్నది కదా, నేను నా కుమారుడు తినాలి కదా అని ఆలోచించకుండా దేవుని మీద భారం వేసి, దేవుడే నన్ను చూసుకుంటాడు, దేవుడే నన్ను కాపాడుతాడు అనే నమ్మకంతో, దేవుని అడిగాను కదా ఆయనే నన్ను చూసుకుంటాడనే విశ్వాసముతో దైవజనునికి భోజనం పెడుతుంది. చూడండి, కరువులో అల్లాడుతున్న ఆ దేశంలో ప్రతి కుటుంబంలో వేదన, ప్రతి కుటుంబంలో కొరత, ప్రతి కుటుంబంలో ఆకలి కేకలు. కానీ ఈ సారెపతు విధవరాలి ఇంట్లో మాత్రం తినుటకు కానీ, త్రాగుటకు కానీ,
ఏ కొదువ లేదు, ఆనందంగా ఉంది. ఎందుకు చెప్పండి? ఆమె దేవునిని అడిగి విశ్వాసముగా, నమ్మకముగా జీవించింది. చూడండి, ఈరోజు ఏదైతే నువ్వు దేవునిని అడుగుతున్నావో, ఏదైతే దేవుని సన్నిధిలో నీవు ప్రార్థిస్తున్నావో, నీవు విశ్వాసము కలిగి నువ్వు దేవుణ్ణి అడుగు. ఖచ్చితంగా నీ సంతోషము పరిపూర్ణమగునట్లుగా అవి నీ జీవితంలో దొరుకుతాయి. ఎందుకంటే దేవాతి దేవుడే ఈరోజు నీతో చెప్తున్నాడు, అడుగు నీకు ఇస్తాను అని. కాబట్టి అట్టి విశ్వాసము మనము కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే గొప్ప ఆశ్చర్య కార్యాలను నీవు చూస్తావు. ప్రార్థిద్దామా? మహోన్నతుడువును పరిశుద్ధుడువైన తండ్రి, నీ ఘనమైన నామమునకు వందనములు దేవా. అయా, గొప్ప విశ్వాసమును మా జీవితాల్లో ప్రభువా బలపరచండి. అయా, మేము కలిగి ఉన్న అల్ప విశ్వాసమును మా నుండి తీసివేసి దేవా, గొప్ప విశ్వాసము మాలో బలపడినట్లుగా సహాయం చేయండి. మా సంతోషము పరిపూర్ణమగునట్లుగా మేము అడిగినది నీవు ఇస్తాను అని అన్నావు తండ్రి. గొప్ప వాగ్దానాన్ని మా జీవితాల్లో చేసావు. అయ్యా, ఎవరైతే ప్రార్థిస్తున్నారో ప్రతి ఒక్కరి జీవితాలను మీరు దర్శించండి. వారు అడుగుతున్న దానిని ప్రభువా వారికి దయచేయండి. విశ్వాసాన్ని బలపరచండి. ఆత్మీయ ఎదుగుదలలో ఉన్నత స్థాయిలో ఉండేలాగా సహాయం చేయండి. నీవే తోడుండి నడిపించండి. నీ నామమునకు మహిమకరముగా జీవించే గొప్ప భాగ్యమును ప్రతి ఒక్కరికి దయచేయండి. మహోన్నతుడా, నీకు స్తోత్రములు. మేము మీకు విరోధముగా చేసిన ప్రతి పనిని, పాపమును నీ పాద సన్నిధిలో విడిచిపెడుతున్నాము దేవా. మమ్మల్ని క్షమించి నూతనపరిచి అయా, నీవే ఈ వాగ్దానాన్ని మా జీవితాలలో నెరవేర్చుమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రతిరోజు అందించబడుతున్న ఈ గొప్ప వాగ్దాన సందేశాలను మీ తెలిసిన వారికి, మీ బంధువులకు, స్నేహితులకు షేర్ చేయండి. తద్వారా దేవుని యొక్క సువార్తను నలుగురికి పంచిన వారం అవుతాం. ప్రైజ్ ది లార్డ్.